అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మీ అందరిని ప్రార్థన చేస్తున్నాను. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, ఎక్కడైతే అవమానించబడ్డారో అదే స్థలంలో నా ప్రభు మీ అందరినీ హెచ్చించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. చాలాసార్లు మన హృదయాలు గాయపరచబడ్డం గల కారణం ఏంటి తెలుసా? అనేక మంది మాటల చేత మనల్ని దూషించడం, లోకుగా చూడడం, మనల్ని నలుగురి మధ్యన అవమానపరచడం, ఇది మన హృదయానికి అస్సలు తట్టుకోలేని పరిస్థితి. కొంతమంది ఏమంటారు తెలుసా? ఇంకా నీకు ఉద్యోగం రాలేదా? ఇంకా నీకు వివాహం జరగలేదా? ఏమన్నా లోపం ఉందేమో? అదేంటి ఇంకా మీరు అప్పుల్లోనే ఉన్నారా? అదేంటి ఇంకా అదే బండి వాడుతున్నారా? అసలు మీ పరిస్థితి ఏంటి? మీ పిల్లల పరిస్థితి ఏంటి? అని నలుగురి మధ్యన రకరకాల ప్రశ్నలు వేసి మనల్ని లోకు చేస్తూ ఉంటారు. కొంతమందికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకుంటూ ఉంటాం. అప్పటిదాకా బాగానే గౌరవించి ఎప్పుడైతే మన కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం తెలుసుకుంటారో అప్పటి నుంచి మనల్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. అత్యంత బాధాకరమైన విషయం తెలుసా? కొంతమంది కులాన్ని బట్టి లోకు చేసేవారు ఉన్నారు. కానీ ప్రియ సంగమా, ఈరోజు ఒక మాట చెప్తాను. మన ప్రభు అట్లాగా ఆలోచించే దేవుడు కాదు. మనుషులు మనల్ని లోకు చేయొచ్చు, మనుషులు మనల్ని చాలా చులకనగా చూడొచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, కీర్తనల భాగంలో 118 కీర్తన 22 మాట చదవగలిగితే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఎవరైతే మనల్ని తక్కువగా చూస్తారో, ఎవరైతే మనల్ని నిషేధించారో, చివరాఖరికి మన పరిస్థితిని దేవుడు ఎట్లా మారుస్తారంటే తలరాయిగా మారుస్తాడు. అందరికంటే ఉన్నతమైన స్థితిని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. నిజమే, ఎంతోమంది భక్తుపరులు చులకనగా చూడబడ్డారు, అవమానించబడ్డారు. ప్రభు సేవకులు కూడా వెలివేయబడిన పరిస్థితులు మన వాక్యంలో చదువుతూ ఉంటాం. కానీ చివరాఖరికి రాజులు, మహారాజులు తలదించుకొని వారి ముందర సాష్టాంగ నమస్కారం చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. యేసేబుని వారి అన్నలు చులకనగా చూశారు, లోకువ చేశారు. కానీ దేవుడు యేసేబుని ఎప్పుడు లోకు చేయలేదు. దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఈరోజు నీ కుటుంబం నీ పరిస్థితిని బట్టి నేను లోకు చేస్తుందా? ఈరోజు నీ సొంత స్నేహితులే నలుగురు మధ్య నిన్ను అవమానపరుస్తున్నారా? నీ అప్పుల బాధలు బట్టి, లేకపోతే నీ ఉద్యోగ పరిస్థితులు బట్టి, నీ ఆర్థిక పరిస్థితులు బట్టి ఎంతోమంది నిన్ను అనేక మంది మధ్యన చులకనగా చూస్తున్నారా? ఒక్క మాట ఈరోజు ప్రభు నీతో మాట్లాడమంటున్నారు. అయ్యా, అన్ని రోజులు ఒకలా ఉండవు, నీ స్థితిని కూడా నా ప్రభు మార్చబోతా ఉన్నారు. ఇంతవరకు నువ్వు ఎంతో కన్నీరు కార్చావు, ఎంతవరకు తలదించుకొని చాలా ప్రాంతాల్లో నడిచావు. కానీ తలెత్తుకొని నిలబడే స్థితిని నా ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు. నేను కూడా మా స్కూల్లో నేను చులకనగా చూడబడిన వాడిని, మా కాలేజీలో చులకనగా చూడబడిన వాడిని, నా బంధువుల మధ్యన చులకనగా చూడబడిన వాడిని. కానీ అన్ని రోజులు ఒకలా లేవయ్యా. దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వచ్చాడు. అసలు ఇదంతా జరగడం గల కారణం ఏంటి తెలుసా? వారెవ్వరి మీద ఆధారపడలేదు, వారెవ్వరు మాటలో పట్టించుకోలేదు. ఎందుకంటే మనుషులు చులకన చేసినా నా తండ్రి నన్ను లోకు చేయడు, మనుషులను తక్కువగా చూసినా నా తండ్రి నన్ను అట్లా చూసే దేవుడు కాదని ప్రభు వైపు చూశాను. దేవుడు తన బలిష్టమైన చేతులతో నా బలహీనమైన చేతులను పట్టుకొని ప్రభు లేపినట్లే ఈరోజు నీ బ్రతుకుని నా ప్రభు మార్చుదురుగాక. ఇన్నాళ్ళు నువ్వు అవమానం పొందిన చోటే నా ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఇన్నాళ్ళు నువ్వు వెలివేయబడిన చోటే ప్రభు నిన్ను ఉన్నతమైన అధికారిగా మార్చబోతున్నాడు. ఏ కంపెనీలు అయితే తక్కువగా చూడబడ్డావో, ఏ కుటుంబాల్లో అయితే నువ్వు తక్కువగా చూడబడ్డావో, ఏ స్నేహితుల మధ్యనైతే తలదించుకొని ఉన్నావో, వారందరూ నీ పేరు గర్వంగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. ధైర్యంగా ఉండు. నువ్వు కార్చిన కన్నీటికి తగిన ప్రతిఫలాన్ని నా ప్రభు దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.